హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఏదైతే అలాట్మెంట్ సంబంధించిన ఏదైతే ఉంటుందో ప్రొసీడింగ్ పేపర్ దానికి సంబంధించి చూపెట్టాలని వీడియో చేస్తున్నాం. మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L1కు మంజూరు పత్రం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీమతి ముడిగ సావిత్రి, తండ్రి అలాగే భర్త శ్రీను, తర్వాత వాళ్ళ విలేజ్ సంబంధించిన గ్రామం మండలం గారికి అభయస్థంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం పూర్తి సబ్సిడీతో మంజూరు చేయబడినది. అయితే దీని కింద మనకు మళ్ళీ 3 పాయింట్స్ అయితే ఇస్తారన్నమాట. అందులో ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలి. అలాగే ఈ 5 లక్షల రూపాయలు ఎన్ని దశలుగా ఇవ్వబడుతుంది అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి బిల్ వచ్చేసి బేస్మెంట్, తర్వాత సెకండ్ బిల్ వచ్చేసి రూప్ లెవెల్, తర్వాత స్లాబ్ పూర్తయిన తర్వాత మిగతాది వచ్చేసి మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట. ఒకవేళ వీళ్ళు గతంలో ఇందిరమ్మ ఇల్లు కానీ లేదంటే వీళ్ళు ఏదైనా స్కీమ్ పొందినట్లు కానీ లేదంటే వీళ్ళు 400 నుంచి 600 చదరపు అడుగుల పైన కనుక ఇల్లు నిర్మించుకుంటే ఈ నిబంధనలకు విరుద్ధంగా ఒకవేళ చేసినట్లయితే ఇంటి అయితే రద్దు చేశారో అప్పటి వరకు చెల్లించిన బిల్లు మొత్తం మళ్ళీ రికవరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మన ఏదైతే మంజూరు పత్రం ఉంటుందో ఇలాంటి మంజూరు పత్రంలో వాళ్ళు ఇస్తారనమాట. ఇది అందుకే నేను ప్రతిసారి చెప్పేది, ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళు ప్రతిదీ 1-2 ఆలోచించి కరెక్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉంటుందో అంటే 400 నుంచి 600 అంటే 40 గజాల నుంచి 60 గజాల లోపు మాత్రమే ఇల్లు అయితే నిర్మించుకోండి. తక్కువ కాకుండా అలా ఎక్కువ కాకుండా అయితే నిర్మించుకోండి. ఈ L1 వాళ్ళకు మనకు త్వరలోనే మళ్ళీ ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫస్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలా చోట్ల ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు. చాలా చోట్ల ఈ అకౌంట్కి సంబంధించి ఇన్వాలిడ్ అని వస్తుందని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు తొందర అయితే పడకండి. 100% ఇది ఆధారిత పేమెంట్ అయితే చేయడానికి అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేయబెడుతున్నారు. ఆధార్ కార్డ్ లింక్ అయిన వెంటనే మీకు మీ ఇంటికి సంబంధించి అప్రూవల్ అంటే ఏదైతే పేమెంట్ సంబంధించిన అప్రూవల్ వస్తుందో అప్రూవల్ రాగానే మీ బ్యాంక్ అకౌంట్ అయితే అమౌంట్ అయితే పడుతుంది. ఇది ప్రజెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.